హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాం. మీకు ఈ ప్లేస్ గుర్తుందా? రీసెంట్గా ఒక వ్లాగ్ చేసాను. అప్పుడు వాటర్ అస్సలు లేవు, చూసారు కదా. ఇప్పుడు చూసారా, వర్షాలు పడడం స్టార్ట్ అయింది, మొత్తం వాటర్ వచ్చేయడం స్టార్ట్ అయినాయి. ఇంక ఇప్పటి నుంచి ఉంటుంది మజా. ఇంకా వర్షాలు పడ్డాయంటే మెల్లమెల్లగా అది బీభత్సంగా వరద వచ్చే కారణాల సూచనలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం విలేజ్ అంతా మునిగిపోతుంది, ఇక్కడ ఇదంతా మునిగిపోద్ది. సో అందరూ చాలా అప్రమత్తంగా ఉంటారు. ఈ పక్కన ఉన్న పొలాలు, ఇటు సైడ్ ఉన్నాయి చూడండి పొలాలు, ఈ పొలాలు ఇవన్నీ ములుక్కుంటూ వచ్చేస్తే అసలు ఏమి అన్నీ పనిచేయవు అనమాట. సో ఇక్కడ పొలాల రేట్లు కూడా అందుకే తక్కువ అనమాట ఈ ఏరియాలో. అర్థమైందా? ఎప్పుడేం మునిగిపోతాయి, ఎప్పుడేమవుతాయో తెలియదు. సో ఎవరికైనా తక్కువ రేట్లో పొలాలు కావాలంటే ఈ ఏరియాలో తక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇది ప్రవహించే ఏరియా అంతా తక్కువ రేటుగా ఉంటాయి. మనకి ఇక్కడ నిడదవోలు కోటసత్తం తల్లి గుడి వరకు ఇది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి పొంగుకుంటూ వెళ్తుంది, అలా కోటసత్తం తల్లి గుడి వరకు మొత్తం పొంగిపోద్ది. ఒకవేళ హెవీ అయిందంటే ఇదంతా పొంగుద్ది. ఇక్కడి నుంచి పొంగుకుంటా మొత్తం అటు సైడ్ పొలాలు, ఇటు సైడ్ పొలాలు మొత్తం అన్నీ మునిగిపోతాయి అన్నమాట. సో అంత డేంజర్ ఇది. సో అప్పుడు అసలు రావడానికి కూడా ఉండదు. మొన్న మీకు ఆ కింద చూపించాను, ఇప్పుడు ఆ కింద కూడా దిగడానికి కూడా లేదు, మొత్తం నీళ్ళు వచ్చినాయి. దిగితే మొత్తం ఎంత లోతు వస్తుందో తెలియదు ప్రస్తుతానికి. ఇంకా ఓన్లీ సాహసం చేసి చేపలు పట్టే వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు, వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. మనం ఇంకెళ్ళం. మనం యాంఫీబియన్స్ అయితే కాదు కదా. తెలుసా యాంఫీబియన్ అంటే? యాంఫీబియన్ అంటే రెండు ప్రదేశాల్లో ఉండగలిగేది. వాటర్లోనే ఉంటుంది, అలా అని నేల మీద కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే కప్ప. సో అదనమాట. ఇంక ఇలా నీళ్ళు ఇలా వస్తూ ఉంటాయి, ప్రవహిస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి నాన్ స్టాప్ ఇంకా. బట్ ఇవి ఎలా వస్తున్నాయంటే ఆ పైన ఉన్న పొలాలు ఫుల్ నీళ్ళు, ఇప్పుడు వరద నీళ్ళు, వర్షం నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీరంతా నిండిపోయిందంతా గంటలు కొట్టేస్తారు వాటికి. వీటిలో కొడేస్తే మొత్తం ఈ నీళ్ళంతా వచ్చేస్తాయి, ఇక్కడ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం ఇలా దిగువ ప్రాంతాలకు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళు. దిగువ ప్రాంతంలో ఉండే పొలాలన్నీ మునిగిపోతూ ఉంటాయి. ఇది చూసారు కదా ఎంత ఎత్తు ఉందో, ఆ ఎత్తు చూసారా? ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. నేను ఎంత ఎత్తులో ఉన్నానో, ఈ బ్రిడ్జ్ ఎంత ఎత్తు ఉందో చూడండి ఒకసారి. అగో చూసారుగా, అదిగో ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత కిందకు ఉందో, నేను ఎంత ఎత్తు ఉన్నాను చూడండి. అంత ఎత్తు, అంత లోపలికి ఉంటుంది ఆ బ్రిడ్జ్. మొన్న మీకు చూపించాను కూడా. ఆ పైన అప్పుడు ఎండిపోయి ఉంది ఫుల్గా. ఎలా ఉందంటే మొత్తం ఎండిపోయి ఉంది. ఇప్పుడు ఫుల్గా వస్తున్నాయి నీళ్ళు. ఇంకొన్ని రోజులు అయితే ఇంకా ఫుల్ అవుతుంది. ఇంక చుట్టుపక్కల అన్నీ ఉన్న చెట్లు అన్నీ కుళ్ళిపోతూ వస్తూ ఉంటాయి. ఒకవేళ నిజంగా వర్షం కానీ గట్టిగా పడిందంటే అన్నీ చుట్టుపక్కల ఉన్న పొలాలు అన్నీ మునిగిపోతాయి, ఏముండవు. అలా ప్రశాంతంగా ఉన్న ఏరియానంతా నేచర్ అంతా ఆక్రమించేస్తుంది. ఎక్కడ ఖాళీ దొరకకుండా ఆక్రమిస్తుంది. ఒక్క చిన్న ప్లేస్ కూడా ఖాళీ ఉండదు. అండ్ ఇదిగోండి, ఇక్కడి నుంచి కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎత్తు. అగో ఎత్తు చూసారా? మొత్తం వాటర్ ఎలా వచ్చినాయి చూసారా? ఇవి ఇలా మనం వెళ్తే కింద నుంచి ఇలా వెళ్ళిపోతాం. ఇదంతా పల్లమే. సో వాటర్ వచ్చినా, ఎక్కువ వాటర్ వచ్చినా, వర్షం వచ్చినా, ఈ వర్షం నీళ్ళు కూడా ఈ పల్లంలోకి ఇలా వెళ్తాయి. ఇలా వెళ్ళి ఆ బ్రిడ్జ్లో కలిసిపోయి అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాయి కిందకి. సో ఆ బ్రిడ్జ్లో ఎన్ని నీళ్ళు వస్తాయో మనకు తెలియదు, అలా వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ వర్షాకాలం అంతా అలా వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అవుద్ది. ఎప్పుడు సెప్టెంబర్ నవంబర్ ఆ టైంకి మళ్ళీ నార్మల్ అవుద్ది. అప్పటి వరకు ఇంకా వస్తూనే ఉంటాయి.
ఈరోజు ఏదో గాలి వస్తుంది కదా అని మధ్యాహ్నం మాటలు వీడియో చేస్తున్నాను. లేకపోతే అసలు ఒక్కో రోజు ఎలా ఉంటుందంటే వర్షాకాలం అయినా చాలా వేడి వచ్చేస్తుంది. ఏంటో క్లైమేట్ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఒకప్పుడు క్లైమేట్ ఇలా ఉండేది కాదు. చిన్నప్పుడు క్లైమేట్ ఒకలా ఉండేది. నేచర్ని మనం పొల్యూట్ చేసినంతకాలం ఇంకా ఇంకా చండాలం అవుతూనే ఉంటుంది నేచర్. దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా అన్నిటినీ నాశనం చేసుకుంటూనే పోతుంది. ఒకవైపు ప్లాస్టిక్, ఒకవైపు హజార్డస్ కెమికల్స్ ఇవన్నీ వదులుతున్నాం వాటిల్లోకి. సో అది కూడా మనకి ఏదో తిరిగి ఇవ్వాలి కదా. అది తిరిగి ఇవ్వకపోతే అది లావ్ అయిపోద్ది. ఖచ్చితంగా నేచర్ మనకి తిరిగి ఇచ్చేస్తుంది అంతా. మనం ఏదైతే నేచర్కి ప్రొవైడ్ చేస్తున్నామో అది కూడా మనకు తిరిగి ఇచ్చేస్తుంది. సో నేచర్ని మనం జాగ్రత్తగా చూసుకున్నామంటే 10 కాలాల పాటు మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. బట్ నేచర్ని మనం చూసుకోకుండా ఇలాగా దాంట్లో ప్లాస్టిక్ అన్నీ పడేసి ఎలా పడితే అలా ఉండి దాని రిసోర్సెస్ బేవచ్చంగా యూజ్ చేసేసుకుని అండ్ మనం తినే యొక్క ప్లాస్టిక్ పదార్థాలైనా లేదా ఇంకా ఇతర పదార్థాలు ఏముంటాయి, కొన్ని కెమికల్స్ ఉంటాయి, సర్ఫ్లు కానీ ఏవైనా మనం వాడే కెమికల్స్ అన్నీ వాటిలో కలిపేస్తున్నాం, వాటర్లో కలిపేస్తున్నాం, లేదా భూమిలో కలిపేస్తున్నాం. ఈ చెత్త అంతా నేచర్ తీసుకుంటుంది కదా. ఈ నేచర్ ఏం చేస్తుంది, ఇలాగ వర్షాకాలంలో మొత్తం అంతా తిరిగి మళ్ళీ మనకే ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇదివరకు నేను వైజాగ్లో ఉండేవాడిని. వైజాగ్లో ఎలాగ ఉండేది, బీచ్ చూసేవాడిని అనమాట. మొత్తం ఆ వైజాగ్లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అంతా బీచ్లోకి వదులుతారు, ఆ నీటిలోకి వదులుతారు, సముద్రంలోకి వదులుతారు. మొత్తం వైజాగ్ చెత్త అంతా అందులోకి వెళ్తుంది. ప్లాస్టిక్ కానీ లేకపోతే అక్కడ ఒక ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ ఇంకా చెత్త చెదారం ఇంకా చాలా ఉంటాయి. ఆడ మనుషులు నివసిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క డ్రైనేజ్ అంతా అందులోకి వదులుతారు. సో ఇంత చెత్త వల్ల ఎంత పొల్యూట్ అవుతుంది. ప్లాస్టిక్లు కూడా పడదొప్పుతారు. అలాగా పడేయడం వల్ల అవి చేపలు మెళ్ళకు పెట్టేయడం, అవి ఎలా పడితే అలా తయారవుతున్నాయి. చాలా వీడియోల్లో చూసాం కూడా. అండ్ బీచ్ ఏరియాలో కూడా బోల్డ్ అంత ప్లాస్టిక్ ఉంటుంది. సో ఇవంతా ఇంత మనం పొల్యూట్ చేస్తున్నప్పుడు అవి కూడా ఖచ్చితంగా మనకి ఏదోటి ఇవ్వాలి కదా. ఎంతకాలం అని భూమి అందరినీ భరిస్తుంది అంటారు, కానీ ఎంతకాలం అని భరిస్తుంది భూమి కూడా మనకు కూడా తిరిగి ఇస్తుంది ఖచ్చితంగా. సో మనం ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. భూమిని మనం ఎంత బాగా చూసుకుంటే అంత బాగా మనల్ని చూసుకుంటుంది భూమి. ఈ చెట్లు ఇవన్నిటిని కొట్టేయడం కాకుండా వాటిని ఎంత అయితే అంత పెంచగలిగితే చాలా మంచిది. ఎన్ని చెట్లు అయితే అంత మంచిది మనకి. బట్ జనాలు ఏం చేస్తున్నారంటే స్థలాల కోసం చెట్లు నరికేసుకుని బిల్డింగులు కట్టేస్తున్నారు. అదొక రీజన్. మళ్ళీ ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒకటి బాగా పెరిగిపోతుంది కదా. రియల్ ఎస్టేట్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, ఫుడ్ క్రైసిస్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది. దీనివల్ల ఇది ఒక మెయిన్ రీజన్. పాపులేషన్ పెరిగిపోవడం వల్ల ఫుడ్ క్రైసిస్ కంపల్సరీ వస్తుంది. అందులో రియల్ ఎస్టేట్ ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వల్ల పెరిగిపోద్ది. మొత్తం ఉన్న మంచి మంచి పొలాలన్నీ రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసేసుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు. ఫ్లాట్ల కింద విడదీసేసి అమ్మేసుకుంటున్నారు. ఆ తర్వాత పండించే పొలాలు ఎక్కడ ఉంటాయి, కరువు ఖచ్చితంగా వస్తుంది. సో ఇదంతా ఒక ప్రాసెస్ కిందే వెళ్తుంది. నేల ఉండి కొద్ది తగ్గిపోతుంది. సో నేల రేటు పెరిగిపోతుంది. అలా అలా పెరిగిపోతూనే ఉంటాయి. ఇంకా హైదరాబాద్లో అయితే అలా పొలాలే కనపట్లే. ఎక్కడో మీరు పొలాలు కనిపించాలంటే సిటీ అవుట్స్కట్స్ ఎక్కడికో వెళ్ళి చూడాలి పొలాలు ఏమన్నా కనిపించాలంటే. సో ఏదన్నా నేచర్కి సాయం చేస్తే నేచర్ కూడా మనకు సాయం చేస్తుంది. సో ఇలాంటి వరదలు అవి రాకుండా ఆపుతుంది. బట్ నేచర్ని మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేం, ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెద్ద వాటర్ అయితే ఏం లేదు, బట్ ఫ్యూచర్లో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం. ఏమన్నా ఇంకా వర్షం ఎక్కువ వస్తే ఖచ్చితంగా పెరిగిపోతాయి నీళ్ళు.
అప్పుడు వరకు చూద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను మీకు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.